నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్. మేడం? ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశిలో ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాన్ని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రించి ఉన్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆగస్ట్ 21 ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆగస్ట్ 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రించి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన ఆగస్ట్ 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటే అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా, సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది, ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి శని సెకండ్ హౌస్లో ఉన్నారు. మనకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏలినట్స్ అని ఉందని, కూడానే రాహు ఉన్నారు. సో హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్త్ మీద తప్పక ధ్యాస పెట్టాలి అనేది వీళ్ళకి సూచన అనమాట. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, పై వాళ్ళే శనిలాగా సడన్గా దాపరించారు అంటూ ఉంటారు. సో అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, మనం చేసే పని ఎవరో ఒకళ్ళు వచ్చి చెడిపే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ చూపు ఉంది, అంటే గురు చూపు ఉంది, సెకండ్ హౌస్ లార్డ్ చూపు ఉంది కనుక, సెకండ్ అండ్ 11th లార్డ్ చూపు ఉంది. సో తప్పక ఏది చేసినా లాభం అనేది ఉంటుంది. అందుకని అడ్డంగాలు రావా, తప్పక వస్తాయి. అడ్డంగాలు ఉంటే అటు ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. సో మిశ్రమ ఫలితాలు అని చెప్పాలి. అదొకటి కాకుండా శని రిట్రోగ్రెషన్లో ఉన్నారు ఆయన, అంటే ఏంటి వక్రించున్నారు. కొంతవరకు చూస్తున్నట్టు అనమాట, ఈ రాశిని చూస్తున్నట్టు మనకి అనిపిస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇబ్బందులు అనేవి తప్పక పడతారు. ఏదైనా సరే శ్రమ అనేది చాలా అధికం, బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట. అంటే బాధ్యతలు అంటే ఏంటి, ఏ పని చేసినా బాధ్యతలు అనేవి ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు బాగా పని చేస్తారు అనుకో, సరే వీళ్ళు బాగా చేస్తున్నారు కనుక ఇంకా బాధ్యతలు ఎక్కువ ఇస్తారు. సో బాధ్యతలు అనేవి వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరైనా టీమ్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద ఎంఎన్సీస్లో పని చేసుకుని ఎవరైనా లీడ్ చేయొచ్చు, టీమ్ లీడ్ అవ్వచ్చు. వాళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ బాధ్యతలు పెట్టేయడం, అలాగే ఎక్కువ టైం స్పెండ్ చేయడం పని మీద అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. దాని మూలన ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అదొకటి కాకుండా ఒకటికి 2 సార్లు శ్రమ పడితే కానీ ఏ పని వీళ్ళకి అవ్వదు. అంటే అంత ఈజీగా పనులు అయ్యే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్, విభేదాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి 7th లార్డ్ మనం చూసాము అంటే కేతు 7th ఉన్నారు, కానీ 7th లార్డ్ ఏమో ఆయన్ని కలుస్తున్నారు అంటే మనకి ఆగస్ట్ 17 తర్వాత. సో ఆ టైంలో తప్పక కొంతవరకు వీళ్ళు చేసే పనిలో షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, అందరి మన్నన పొందడం, అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం. ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ అవ్వచ్చు, పెద్ద ప్రాజెక్ట్ అంటే లాంగ్ టర్మ్గా మనం అనుకున్న ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, అనుకున్న ఒక గోల్ అవ్వచ్చు, అది కంప్లీట్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. అదొకటి కాకుండాను తప్పక ఇంట్లో అంటే ఏంటి శుభకార్యాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. 7th లార్డ్ కూడానే ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ కొత్తది స్టార్ట్ చేయడం అనేది జరగచ్చు. అది ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, అది ఆఫ్లైన్ బిజినెస్ అవ్వచ్చు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కొత్త పార్ట్నర్ బిజినెస్ అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఆ దిశలో నడవడం కానీ జరుగుతుంది. తప్పక వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అనుకున్న లోన్స్ కానీ ఏదైనా మోతాదు రావాలి అనుకున్నది మనకి అందుబాటులోకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే ఏం చేయాలి అంటే ఏంటి, హనుమాన్ చాలీసా చదువుకోమని ఆల్రెడీ చెప్పాను. అది
సాటర్డే వెళ్ళి ఆకు పూజ కానీ లేకపోతే సింధూర పూజ కానీ ఇవన్నీ చేయడం. అదొకటే కాకుండా సర్వీస్ చేయడం. అంటే సర్వీస్ అంటే ఏంటి? లేని వాళ్ళకి మన దగ్గర ఉన్నది కొద్దో గొప్ప ఇవ్వడం. అంటే మనది షేర్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మనం చేసే పనిలో ఎవరికైనా పని రాలేదు, వాళ్ళకి సరిగ్గా చేయలేకపోతున్నారంటే వాళ్ళని షేర్ చేసుకోవడం కానీ, అంటే ఏంటి పాజిటివ్‌గా ఉండమని చెప్తున్నాం అనమాట. సో, ఏదైనా పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్ళడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఏంటంటే శ్రమ అనేది నేను చెప్పాను కదా! ఎక్కువ శ్రమ ఉంటుందని. సో, దాని వలన ఏంటంటే హెల్త్ కూడా కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక ముందే మాట్లాడాను నేను దాన్ని. సో, దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇవన్నీ ఏంటంటే హెల్ప్‌ఫుల్ నేచర్ తెచ్చుకోవడము, అలాగే ఇంకోళ్ళకి హెల్ప్ చేయడం అనేది మంచిదనమాట. ఎందుకంటే మనం నాలెడ్జ్ అయినా సరే, మన దగ్గర ఉన్నదైనా సరే షేర్ చేసుకుంటే అది ఎప్పటికైనా సరే డబుల్ అవుతుందని మనం చెప్పుకుంటూ ఉంటాము. సో, తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బావుంటుంది వీళ్ళకి.